ఆ లేఖ పూర్తిగా చదివారు అనుకుంటున్నా, కవిత రాసినటువంటి ఆ లేఖను పూర్తిగా చదివారు అనుకుంటున్నా. అసలు ఆ లేఖను చూసిన తర్వాత మీరేమనుకున్నారు? అంటే కవిత నా ఉద్దేశంలో ఫ్రస్ట్రేషన్లో రాసింది ఆ లెటర్. ఎందుకంటే ఆమె పార్టీ మొదటి నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఎదుర్కొన్న తర్వాత అంతగా ఆమె ప్రామినెన్స్లో లేదు, జైలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అనుకున్న రీతిలో కేసీఆర్ ఆ ఇష్యూని ట్యాకిల్ చేయలేదని కూడా ఆమెకు ఒకటి మైండ్లో ఉంది అది డెఫినెట్లీ. ఎందుకంటే బీజేపీతో ఆ సందర్భంలో కనుక ఆయన కాంప్రమైజ్ అయి ఉంటే ఈ అరెస్ట్ జరగకపోయి ఉండేదేమో. డెఫినెట్లీ ఆమె కూడా తెలుసు కేసీఆర్ ఎంత పవర్ఫుల్ లాబీయిస్టో. సో ఎందుకు ఆయన నిజం కూడా అంతగా పట్టించుకోలేదు. సో ఇవన్నీ కూడా ఆమెను ఫ్రస్ట్రేషన్కు నెట్టివేసి జైల్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత బయటకు వచ్చినాక సహజంగా రాసింది. అందులో ముఖ్యమైన అంశాలు ఏం రాసిందంటే ఆమె అందులో ఎంపీగా ఉన్నప్పుడు తన పార్టీలో ఉన్నప్పుడు రాయాల్సిన అంశాలు ఇప్పుడు మొదలు పెడుతుంది. మాకు అనుకున్న రీతిలో పరిపాలన జరగలేదు, సామాజిక న్యాయం జరగలేదు, ఇవన్నీ అప్పుడు కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. కొంత రిజర్వేషన్స్ గురించి మాట్లాడినా, ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడినా కూడా మిగిలిన అంశాల గురించి అంతగా ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను ప్రశ్నించిన సందర్భం లేదు. ఏదేమైనా ఆ పార్టీలో ఇప్పుడు కేటీఆరే అంతా తానే సుప్రీంలా కనబడుతుంది, సుప్రీంగా వచ్చేసాడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి నన్ను కేసీఆర్ అడిగాడు, నేను కేటీఆర్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాను, అడిగితే ఇదేమన్నా ఆనువంశిక పాలన కాదు కదా డెమోక్రసీలో అనే మాట అన్నానని ఓపెన్గా హైదరాబాద్ స్టేట్మెంట్లో అన్నాడు. సో తర్వాత కూడా అప్పుడు మనకి ఎక్స్పోజ్ అయింది ఏంటంటే కవితకు కానీ హరీష్ కానీ అక్కడ అవకాశాలు లేవు. అది కేసీఆర్ మైండ్లో ఉంది. అందుకనే మన వరంగల్ సభలో ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క కేటీఆర్ ప్రమోషన్ సభ అయింది. దానివల్ల హరీష్ కును కవితకు డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో కేటీఆర్ దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచన. ఉద్యమకారుల్ని పట్టించుకోలేదు, ఉద్యమకారులు అనే వాళ్ళను మొత్తం పక్కన పెట్టేశావు. కనీసం ఆ బీఆర్ఎస్ రజతోత్సవ సభ మీటింగ్లో కూడా ఎర్రవెల్లి దయాకర్ రావు మాట్లాడడం ఏంటి, ఎర్రవెల్లి దయాకర్ రావుకు మీరు సభా వేదికను అప్పచెప్పడం ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా వచ్చింది అక్కడ. ఇంకా ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, దాసరి వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు కొంతమంది కనబడతా ఉన్నారు కూడా. ఎందుకు ఎర్రవెల్లి దయాకర్ రావుకి ఇచ్చావు, తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చావు అనేటువంటి మాటను అలా ప్రస్తావించడం జరిగింది. ఉద్యమకారులని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఒక సందర్భం కాదు కదా. తెలంగాణ ఉద్యమకారులను మీరు అధికారంలో రాగానే గౌరవించాల్సిన పద్ధతిలో గౌరవించకుండా ఆయన ఇతర పార్టీల వాళ్ళని తీసుకొచ్చి సమైక్యవాదులను, ఉద్యమ ద్రోహులను మంత్రులు చేశాడు. సో ఈ రోజు దాని మీద ఎంత చర్చిస్తే మాత్రం ఆమె చెప్పుండొచ్చు సార్, నాది లేదు. ఎందుకంటే ఈయన మొదటి లేఖ కాదు, గతంలో 10 లేఖలు రాసా అని చెప్తాను. అవును, నిజమేమో. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆయన ఏ లేఖ కూడా పట్టించుకోలేదు. అది ఒకటే కాదు. సో ఆయన నేచర్ నాకు తెలుసు. ఆయన ఎవరిని కేర్ కూడా చేయడు. కూతురు అయినా ఒకటే, కవిత అయినా ఒకటే, హరీష్ అయినా ఒకటే, కొడుకు అయినా ఒకటే. కానీ ఇన్ ద ప్రాసెస్లో తన తర్వాత కొడుకు అని చూజ్ చేసుకుంటున్నాడు. అది క్లియర్ అయిన తర్వాత న్యాచురల్లీ ఇట్లాంటి రిఫ్ట్స్ ఇవన్నీ బయటకు వస్తాయి. దాని యొక్క సారాంశమే ఈరోజు ఈ లెటర్ తప్ప మరొకటి కాదు. నేను అనుకోవటం కేసీఆర్ నువ్వు ఎంత మొత్తుకున్నా పట్టించుకోడు, పిలవడు, కాంప్రమైజ్ కాడు. కాబట్టి నువ్వు ఇంకో 10 లెటర్లు రాసిన అదే పరిస్థితి, రాయకున్న పరిస్థితి. కాబట్టి ఫ్రస్ట్రేషన్ కొనసాగుద్ది. ఆమె రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టాల్సినటువంటి ఆగత్యం, కంపల్షన్ క్రియేట్ ఇది పెడితే సరే. ఇప్పుడు పాలిటిక్స్లో ఏమన్నది, జైలు పోతారు, వస్తారు, పెద్ద క్వాలిఫికేషన్ అయింది తప్ప నెగటివ్ కాలే. సో ఈరోజు జైలు అంత ముఖ్యమంత్రులు అవుతారని సీఎం అంటున్నాడు. మరి పాపం కేటీఆర్ ముఖ్యమంత్రి ఏదో ఊరిలో ఆడుతున్నారు, ఈయనకంటే ముందు జైలు మరి చెల్లెలు పోయింది కదా అన్నాడు. అంటే నీకంటే ముందు ఆమెకు ఛాన్స్ వస్తుంది అంటాడు సీఎం లాంటి వాడు. ఎందుకంటే ఆయన కూడా జైలు పోయి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఆ వారసత్వంగా అట్లా చూసినా కూడా కవితకు అవకాశం ఉంది, కానీ నీకు లేదని అనేటువంటి వ్యంగ్యాస్త్రం కూడా సంధించాడు. నేనేమంటున్నా అంటే కవిత మంచి ఆర్టికులేటర్, మంచి కమ్యూనికేటర్. అది ఏందో తెలియదు కానీ విచిత్రం, ఆ నలుగురు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ వాళ్ళు అద్భుతమైన స్పీకర్స్, ఫ్యామిలీ ప్యాక్ అంతా. వాళ్ళు మనం చూస్తున్నా కమ్యూనికేటర్స్. మీరు నేను మాట్లాడితే రేపు పొద్దున మీరు చూపిస్తే 10,000 మంది చూస్తారు కావచ్చు. కేటీఆర్ మాట్లాడితే 1 కోటి మంది చూస్తారు, కవిత మాట్లాడితే 5 లక్షల మంది చూస్తారు, కేటీఆర్ మాట్లాడితే 7 లక్షల మంది చూస్తారు, హరీష్ మాట్లాడితే 3 లక్షల మంది చూస్తారు. హరీష్ ప్రాబ్లం తగ్గింది, కానీ కవిత ఈ రోజుల్లో ఆమె ఒకప్పుడు మనకు చూపించింది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్